హాయ్! హాయ్! వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్. దిస్ ఈస్ భారతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు పుష్పాస్ ఏ టు జెడ్ కంటెంట్. గ్రేట్ సండే అండి. ఈరోజు మినీ వ్లాగ్‌తో మీ ముందొచ్చేసాను. ఉగాది వస్తుంది కాబట్టి హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి వంట చేసుకునే ఓపిక లేదు. అది కాకుండా గ్యాస్ డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి అప్పుడప్పుడు మనం ఇట్లా బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని ఫ్యామిలీ మొత్తం కూడా తినేయొచ్చు. మనకి ఒక పూట గ్యాస్ కూడా ఆదా అవుతుంది. గ్యాస్ సర్దుబాటు అయ్యేంత వరకు ఇలాంటి కొన్ని సాహసాలనేవి చేయాలి. ఈరోజు సుబ్బయ్య గారి హోటల్‌లో నుంచి బుట్టభోజనం ఆర్డర్ పెట్టినప్పుడు 25 ఐటెమ్స్ పైనే వచ్చాయి. రోటి దొండకాయ పచ్చడి, రోటి బెండకాయ పచ్చడి, ముద్దపప్పు, ఆవకాయి, ఆవకాయ నూనొంకాయ, ఆకుపప్పు, దోసకాయ సాంబార్, మామిడికాయ సాంబారు, రసము, మరొక రసము, పాపడ, ఫ్రైడ్ రైస్, పులిహార ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు నోటికైతే రావడం లేదు. ఫుడ్ అయితే చాలా బావుండిందండి. ఇప్పుడు మన దగ్గర డబ్బులున్నా కానీ గ్యాస్ అనేది ఎక్కువ అందుబాటులో రావడం లేదు కాబట్టి, ఇప్పుడు నేను ఒక మంచి చిట్కా చెప్తాను. ఎలాగో వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి టోటల్‌గా మీరు బ్రేక్‌ఫాస్ట్ మానేయండి. టీలు, కాఫీలు కూడా మోస్ట్‌లీ కొంచెం తగ్గించుకోండి సరిపోతుంది. మొలకెత్తిన విత్తనాలు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని సద్దన్నంగా ప్రిపేర్ చేసుకోవడము. తర్వాత సంగటి ముద్ద చేసుకొని అదే మళ్ళా రేపు మార్నింగ్‌కి రాగి జావగా తీసుకోవడము. కాఫీ, టీవీలు ఏదో మరీ ఉండలేకపోతే ఒక పూట తీసుకోండి. ఇలా గ్యాస్ ఆదాయాన్ని చేసుకోవచ్చు. మరొక టిప్ వచ్చి రైస్‌ని బాగా కడిగి 10 నిమిషాలు, కూరగాయలను బాగా ఉప్పు, నీళ్ళతో బాగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. తర్వాత పప్పు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అది మాక్సిమం ఒక 15 మినిట్స్ ఉడకపెట్టినా పర్వాలేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.